భూమి 2100వ సంవత్సరానికి ఎకరం భూమి ఉంటుందని చెప్తాను. ఈ అసలు ఎకరం ఉంటుందా, అడుగు కూడా ఉంటుందా, ఉండదో 200 సంవత్సరాలు తెలియని పరిస్థితి. ఏమిటంటే 1000 ఎకరాలు పరిశ్రమలకు ఇచ్చి 1000 ఎకరాలు ఇంకో రకంగా ఈరోజు ఇవ్వడం వల్ల ఆనాటికి ఆవరేసిన ఒక మనిషికి ఎకరం కాదు కదా, ఒక 1/4 ఎకరం 25 ఎకరం అసలు ఉండకుండా పోయే పరిస్థితి కూడా ఉంది. 1000 ఎకరాలు పరిశ్రమలకు అవసరం ఉందా? పరిశ్రమలో అభివృద్ధి చెందాల్సిందే. ఇప్పటికే కొద్ది పరిశ్రమలకే మన భారతదేశంలో వాతావరణ కాలుష్యం, నీటి కాలుష్యం, రకరకాల కాలుష్యం అయిపోయింది. సముద్రం కూడా కాలుష్యం బాటి పడిపోయింది, మత్స్య సంపద చచ్చిపోయింది. ఇంకా ఈ పరిశ్రమలు పెరిగే కొద్ది గాలి, నీరు, ఇప్పుడే నీరు కొనుక్కుంటాం, కొద్ది రోజుల్లో గాలి కూడా కొనుక్కునే పరిస్థితికి వచ్చేసాం. ఇళ్లు కట్టుకోవడానికి స్థలం లేకుండా చంద్రమండలంలో పోయి ఇల్లు కట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుందో ఏమో అనివార్య పరిస్థితికి నెట్టబడుతున్నాం. అవసరం లేకుండా పంట భూములను కూడా ఈరోజు ముఖ్య పట్టణాలకైతేనే, పట్టణాలు నిర్మించుకోవడం అయితే ఈ ఇళ్ల స్థలాలకి మార్పులు చేయడమని దుర్మార్గమైన జరుగుతుంది. ప్రభుత్వం కట్టడి చేయలేకపోతుంది. దీనివల్ల సామాన్యుడి చేతిలో భూమి లేకుండా పోయింది. దున్నుకున్నాము, వ్యవసాయం చేసుకున్నామంటే దీనికి భూమి లేవు. మనిషికి ఏమిస్తున్నారు? నీకు రూపాయికే టీవీస్తాం, ₹10 టీవీస్తాం, ఊరికినే టీవీస్తాం అని చౌకబారి ప్రకటనలు అయితే ప్రభుత్వం చేస్తుంది. కానీ అలాంటి ప్రకటనలు అవసరం లేదు. మనిషికి భూమి ఏంటి దున్నుకొని చేసుకుంటే వాడు శాశ్వతంగా ప్రభుత్వం ఆధారపడకుండా వాడి జీవితాన్ని వాడు ఆధారపడతాడు. కాబట్టి మనిషికి ప్రభుత్వం భూమి చేయాలి తప్ప వాడికి డిపెండెంట్ గా తయారు చేయకూడదు, ఒక సోమవారిగా తయారు చేయకూడదు. దాన్ని ప్రభుత్వం కల్పించాలా, దాని వరకు మనందరూ కూడా కృషి చేయాలని చెప్పి ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్.